హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక టీవీ. శివాజీ ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రాజకీయాల వైపు వచ్చాడు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో చక్రం తిప్పి కొన్ని రోజులు ఎవ్వరికీ కనిపించకుండా పోయాడు. కానీ సడన్గా ఇప్పుడు బిగ్ బాస్లో కనిపించాడు శివాజీ. బిగ్ బాస్ హౌస్లో కూడా అందరినీ చాణక్యుడిలాగా కంట్రోల్ చేస్తూ విన్నర్గా తనే అవుతారని అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మీద గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. ఫ్యాక్టరీలో క్లీనర్గా పనిచేసిన శివాజీ హీరో ఎలా అయ్యాడు? హీరోయిన్ లయకి శివాజీకి మధ్య ప్రేమాయణం నడిచిందా? హీరోయిన్ లయ ఇండియా వదిలిపోవడానికి కారణం శివాజీనేనా? సినిమాల్లో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న శివాజీ బిగ్ బాస్ షోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శివాజీ అసలు పేరు శివాజీ సొంటినేని. ఇతను 1968 జూన్ 30న గుంటూరులోని గొరిజవేలిలో జన్మించారు. అంటే తన ప్రస్తుత వయసు 55 సంవత్సరాలు. తండ్రి పేరు సొంటినేని వెంకటేశ్వరరావు, తల్లి పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. శివాజీకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శివాజీ తండ్రి ఊర్లోనే ఒక కిరాణా షాప్ పెట్టుకుని వచ్చిన డబ్బుతో ఫ్యామిలీని నడిపించేవాడు. శివాజీ తన ప్రాథమిక స్కూలింగ్ మొత్తం గొరిజవేలిలోనే చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శివాజీ నరసారావుపేటలో హై స్కూల్ చేరారు. అక్కడ 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. నాకు చదువు ఇష్టం లేదని, నేను చదవనని అమ్మా నాన్నలకు చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏదో రకంగా 10వ తరగతి పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్లో బైపీసీ తీసుకున్నాడు. కానీ ఇంటర్లో కూడా ఫెయిల్ అయ్యాడు. శివాజీ ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, నేను చదవనంటే అర్థం కాదా? ఇంటర్లో కూడా ఫెయిల్ అయ్యాను, నాకు చదువు మీద ఇష్టం లేదు, ఏదో ఒక పని చేసుకుంటాను అని తల్లిదండ్రులకు కరాఖండిగా చెప్పేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా చేసేదేమీ లేక తన ఇష్ట ప్రకారమే వదిలేశారు. ఆ తర్వాత శివాజీ 1968లో హైదరాబాద్ వచ్చారు. తన బంధువుల ఇంట్లో ఉంటూ జాబ్ కోసం ప్రయత్నించాడు. అలా జీడిమెట్లలోని ఫ్యాక్టరీలో క్లీనింగ్ సెక్షన్లో శివాజీ కొన్ని నెలలు పనిచేశాడు. ఆ ఫ్యాక్టరీలో పని ఎక్కువగా ఉండటంతో ఇంకో ఫ్యాక్టరీలో జాబ్ చేశాడు. అలా తరచూ తన ఫ్యాక్టరీలు మారుస్తూ జాబ్ చేసేవాడు శివాజీ. శివాజీ చేస్తున్న జాబ్ నచ్చక వాళ్ళ బంధువు, ఈ జాబ్ చేయడానిక హైదరాబాద్ వచ్చావు, మా ఇంట్లో ఉంటున్నావు, డిగ్రీ చేస్తే ఇదే ఫ్యాక్టరీలో మేనేజర్గా జాబ్ చేయొచ్చు, నీకు అవసరమా అని తిట్టాడు శివాజీని. శివాజీ కూడా బాగా ఆలోచించాడు. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటర్ ఎలాగోలా పూర్తి చేసి ఆ తర్వాత 1988లో గుంటూరులోని రామారావు కాలేజీలో BA డిగ్రీలో చేరారు. ఎలాగైనా మంచి జాబ్ కొట్టాలని డిగ్రీ కూడా పూర్తి చేశాడు. BA సర్టిఫికేట్తో 1992లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం ట్రై చేశారు. కానీ BA డిగ్రీ చూసి శివాజీకి జాబ్ ఎవ్వరూ ఇవ్వలేదు. మళ్ళీ ఒక ఫ్యాక్టరీలో కూలీగా జాయిన్ అయ్యాడు. ఇక అక్కడ కూడా చేసే జాబ్ నచ్చక, జీతం సరిపోక, ఇక ఏం చేయాలో అర్థం కాక సతమతమయ్యేవాడు శివాజీ. ఇక శివాజీ జీవితం ఏదో సాగుతున్న తరుణంలో దూరదర్శన్ టీవీలో ప్రొడ్యూసర్గా కొన్ని షోస్ చేసిన GV సుబ్బయ్యను కలవడం, ఏదైనా పని ఉంటే చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా GV సుబ్బయ్య శివాజీని చేర్పించారు. అలా అసిస్టెంట్గా పనిచేస్తూనే ఎడిటింగ్ వర్క్ కూడా నేర్చుకున్నాడు శివాజీ. ఇలా పనిచేస్తున్న తరుణంలోనే దూరదర్శన్లో ప్రోగ్రామ్స్ డైరెక్టర్ అయిన కాదంబరం కిరణ్ని ఒక షోలో కలిశాడు. శివాజీ చాలా యాక్టివ్గా పనిచేయడం చూసి కిరణ్ గారు శివాజీని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకున్నారు. అదే టీంలో పూరి జగన్నాథ్ కూడా అసిస్టెంట్గా పనిచేయడం విశేషం. అలా కొన్ని సీరియల్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడే KS రామారావు అనే ప్రొడ్యూసర్ ఒక శాటిలైట్ ఛానల్ని స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివాజీ ఆ ఛానల్లో అసిస్టెంట్ ఎడిటర్గా చేరారు. అక్కడ ఎడిటింగ్లో బాగా నేర్చుకొని ఆ తర్వాత జెమినీ టీవీలో ఎడిటర్గా జాబ్ సంపాదించాడు. అలా చేస్తున్నప్పుడే అక్కడున్న డైరెక్టర్స్తో మాట్లాడుతూ తనకున్న కామెడీ సెన్స్తో అందరినీ గలగలా నవ్వించేవాడు. దీన్ని గమనించిన ప్రోగ్రామ్ డైరెక్టర్ శివాజీకి ఒక ప్రోగ్రాంలో యాంకర్గా చేసే ఛాన్స్ ఇచ్చారు. అలా యాంకర్గా పనిచేస్తూనే జెమినీ టీవీలో వచ్చే సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు శివాజీ. ఇది చూసిన శివాజీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీస్, ఇన్ని రోజులు సీరియల్స్లో చేశావు, సినిమాల్లో ఇప్పుడు ట్రై చేయని చెప్పారు. ఇక శివాజీ అదే జోష్లోనే ఒక ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను పట్టుకొని ప్రతి ఫిలిం స్టూడియోకి వెళ్ళేవాడు.
అలా యాంకర్గా ఫేమస్ అయిన శివాజీని ఒక ఆడిషన్లో డైరెక్టర్ సురేష్ కృష్ణ చూసి చిరంజీవి మాస్టర్ మూవీలో శివాజీకి చిన్న పాత్ర ఇచ్చాడు. అలా మాస్టర్ మూవీ జరిగేటప్పుడే సీతారాముల కళ్యాణం, చూద్దాం రారండి, ప్రేమంటే ఇదేరా, ఈ మూవీస్లో శివాజీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశాడు. ఈ సినిమాలు 1997, 1998లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమాల వల్ల శివాజీ కెరియర్కి పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. కానీ ఆ తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాల్లో అవకాశాలు రాలేదు. మళ్ళీ టీవీలో యాంకర్గా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పటికే శివాజీ ప్లేస్లో వేరే యాంకర్స్ చేస్తున్నారు. దీంతో శివాజీ కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేందర్ రావు పరదేశి అనే మూవీని కొత్త వాళ్ళతో తీయాలని 2000 సంవత్సరంలో స్టార్ కాంటెస్ట్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. ఇది తెలుసుకున్న శివాజీ ఇందులో పాల్గొన్నాడు. అలా తన టాలెంట్తో ఫైనల్ వరకు వచ్చారు. కానీ అతనితో పాటు వచ్చిన హీరోయిన్ లయ ఫైనల్లో ఎలిమినేట్ అయ్యారు. కానీ శివాజీకి, లయకి ఈ స్టార్ కాంటెస్ట్ ప్రోగ్రాంతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శివాజీ హీరోగా, లయ హీరోయిన్గా చేసిన మొదటి సినిమా లయోలా కాలేజ్. ఈ మూవీ చేసేటప్పుడు లయకి, శివాజీకి మంచి పరిచయం ఏర్పడింది. ఈ సినిమా మంచి హిట్ అవడంతో శివాజీ వెంటనే యువరాజు, ప్రియమైన నీకు, కృషి, వైఫ్ అనే మూవీస్లో నెగిటివ్ అండ్ సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ఇక శివాజీ లయ కాంబో బాగుందని డైరెక్టర్స్ మిస్సమ్మ, అదిరిందయ్య చంద్రం, స్వరాభిషేకం, టాటా బిర్లా, మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం మూవీస్ చేశారు. అలా తులసి, జల్సా, కౌసల్య సుప్రజారామ, భజంత్రీలు, మంత్ర, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, కుబేరుడు, ఇందుమతి, నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్, ఆకాశరామన్న సినిమాలు చేశాడు. కానీ వీటిలో ఏ సినిమా గొప్పగా ఆడలేదు. కానీ పట్టువీడని విక్రమార్కుడిలాగా తనే ప్రొడ్యూసర్గా కన్నడలో హిట్ అయిన తాజ్ మహల్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ శివాజీనే హీరోగా, నిర్మాతగా చేశాడు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సపోర్టింగ్ రోల్స్, హీరోగా అవకాశం వస్తే హీరోగా చేస్తూ ఉన్నాడు శివాజీ. ఇలా శివాజీ బిజీగా ఉన్న సమయంలోనే కొంతమంది ఆర్టిస్టులకు డబ్బింగ్ కూడా చెప్పాడు. అలా దిల్ మూవీకి డబ్బింగ్కి బెస్ట్ మేల్ వాయిస్ గాను నంది అవార్డు గెలుచుకున్నాడు శివాజీ. అన్ని మూవీస్ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత శివాజీ లయ స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ శివాజీ ఆ తర్వాత మీరా జాస్మిన్తో అమ్మాయి బాగుంది సినిమా చేశాడు. అప్పటి నుంచి లయకి బ్రేక్ పడింది. మీరా జాస్మిన్తో శివాజీ కొంచెం క్లోజ్గా ఉండటంతో ఇండస్ట్రీ కూడా లయ, శివాజీ స్నేహితులు మాత్రమే అని అనుకున్నారు. ఆ తర్వాత లయ శివాజీకి బ్రేకప్ చెప్పి 2006లో పెళ్లి చేసుకొని యుఎస్లో సెటిల్ అయింది. కానీ శివాజీ పెద్దగా పట్టించుకోలేదు. తన సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. మీరా జాస్మిన్తో మలయాళంలో పిరమాల కాలం, రారాజు, మాయన చంటి పిల్లాడు, ఆకాశరామన్న మూవీస్ చేశాడు. ఆ తర్వాత మీరా జాస్మిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోలు, విభేదాలు మీడియాలో రావడంతో శివాజీ ప్రేమ, పెళ్లి పక్కన పెట్టి మీరా జాస్మిన్తో మంచి స్నేహితుడిగా ఉన్నాడు. 2002 నుంచి 2004 వరకు సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న శివాజీ ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అవడంతో శివాజీ గ్రాఫ్ పడిపోయింది. కొన్ని రోజులు హీరోగా ట్రై చేసి 2006 నుంచి సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు శివాజీ. ఇన్ని సినిమాలకు రాని అవార్డు కేవలం ఒక డబ్బింగ్కి రావడంతో శివాజీ కూడా డిసప్పాయింట్ అయ్యాడు. అలా 2015 వరకు సినిమాలతో బిజీగా ఉన్న శివాజీ 2016లో సీసా మూవీ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కావాలని బీజేపీలో చేరారు. ఆ తర్వాత అప్పటి ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో టీడీపీలో చేరారు. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్తో శివాజీకి మంచి స్నేహం ఉండేదని, అందుకే టీడీపీలో చేరారని కూడా చాలామంది అంటారు. కానీ ఆ తర్వాత శివాజీ పార్టీలు మారుస్తూ ఉండటంతో డబ్బు కోసమే ఇలా చేస్తున్నాడని రూమర్స్ కూడా మొదలయ్యాయి. అయినా శివాజీ ఇదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. శివాజీ జెమినీ టీవీలో జాబ్ చేసేటప్పుడు TV9 రవిప్రకాష్ జెమినీ టీవీలో యాంకర్గా ఉన్నాడు. అప్పటి నుంచి శివాజీ, రవిప్రకాష్కి మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం వల్లే TV9 ఫోర్జరీ కేసులో శివాజీ హస్తం కూడా ఉందని ఆరోపణ వచ్చింది. ఆరోపణ రావడంతో కొన్ని రోజులు విదేశాలకు వెళ్ళిపోయాడు శివాజీ. కానీ పోలీసులు శివాజీని ఇండియాకు రప్పించి అరెస్టు చేశారు.
ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన శివాజీ ఆ తర్వాత రాజకీయాలకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి గ్యాంగ్స్టర్ అనే వెబ్ సిరీస్లో నటించాడు. శివాజీ 2014లోనే నిజామాబాద్ అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. శివాజీకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు శివాజీ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 100కు పైగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు, రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన శివాజీ సడన్గా బిగ్ బాస్ షోలో కనిపించాడు. బిగ్ బాస్ సీజన్ 7 నిజంగా చెప్పాలంటే చాలామంది శివాజీ కోసమే చూశారు. రాజకీయంగా చదరంగం ఆడే శివాజీ హౌస్లో కూడా ఎలా ఉంటాడా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇంకా కమింగ్ టు బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ ఎలా ఉంటున్నాడు, శివాజీ చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నుంచి అయితే శివాజీనే విన్నర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అతి తెలివి వల్ల కొన్నిసార్లు బోల్తా పడ్డాడు. ఎందుకంటే మనం ఒకటి గమనించాలి, ప్రశాంత్కి అలాగే యావర్కి వీళ్ళిద్దరికీ మాత్రమే శివాజీ మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే యావర్ అనే వ్యక్తి కామన్ మ్యాన్గా వెళ్ళాడు, ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డగా వెళ్ళారు. సో వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తే ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో ఆ ప్రేక్షకుల్లో నాకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, నా ఆటకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అని శివాజీ బలంగా నమ్మాడు. అందుకనే వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అదే అమర్దీప్ కావచ్చు, ప్రియాంక కావచ్చు, ఈ స్టార్మా బ్యాచ్కి ఒకవేళ సపోర్ట్ చేస్తే అది ప్లస్ అవ్వదు, అలానే మైనస్ కూడా అవ్వదు, ఒరిగేదేమీ లేదు. అందుకనే వాళ్ళను పక్కన పెట్టేసి ఈ ప్రశాంత్కి, యావర్కి వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడం వల్ల నాకు ప్లస్సే అవుతుంది తప్ప మైనస్ అవ్వదు అనుకొని ఒక చాణక్యుడిలాగా ముందుగానే ప్లాన్ చేసుకొని స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. సో ఎవరైనా కూడా తెలివైన వాళ్ళు ఉంటే నిజంగా బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఇది ఫస్ట్లోనే అర్థమై ఉండాలి. సో ఇప్పటికీ శివాజీకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే నాకు తెలిసి ఇది ఇంకా వాళ్ళకి అర్థం అవ్వలేదని అనుకుంటున్నా. సో శివాజీ నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ప్రాపర్గా ఒక గేమ్ ఆడింది కూడా ఇంతవరకు అయితే లేదు. తను నార్మల్గా ఒక సోఫాలో కూర్చొని ఒక పెద్ద ఆయనలాగా, ఒక పెద్ద మనిషిలాగా అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ, మోటివేషన్ చేస్తూ, అప్పుడప్పుడు కొంచెం ఈ స్టార్మా బ్యాచ్ వాళ్ళని తిడుతూ, ఆర్గ్యూ చేస్తూ అలా నెట్టుకొస్తున్నారు తప్ప శివాజీ గొప్పగా ఆడింది అయితే ఏం లేదు. సో విన్నర్ రేస్లో కూడా ఉండే అంత కెపాసిటీ శివాజీకి లేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పెద్ద ఆయన 100 సినిమాలు తీశాడు, ఆ రకంగా పక్కన పెట్టేస్తే బిగ్ బాస్లో విన్నర్ అయ్యే అవకాశం, విన్నర్ అయ్యే ఛాన్స్, అంత క్యాపబిలిటీ శివాజీకి లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా రైతు బిడ్డ అనే సెంటిమెంట్ కావచ్చు, కామన్ మ్యాన్ అనే సెంటిమెంట్ వల్ల విన్నర్ రేస్లో శివాజీ నిలిచాడు. సో ఒకవేళ ప్రశాంత్, యావర్ లేకపోతే మేబీ శివాజీ గేమ్ ఇంకొకలాగా ఉండేదేమో. సో మళ్ళీ ప్రతిసారి ఇంకొకటి కూడా గమనించారో లేదో, సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను ఒక సెంటిమెంట్ అనేది ఆడియన్స్కి చూపించడం. సో అలాగే జనాలు చూస్తున్నారు, జనాలకు తెలుసు, జనాలు ఓట్లు వేయగలుగుతారు, చూడండి అయ్యా కొంచెం జనాలు ఇలాంటి వాళ్ళని ఉంచుతారు అని ఇలా జనాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు. అంటే ఒక మైండ్ గేమ్ ఆడాలని అయితే ట్రై చేశాడు. సో నిజంగా ప్రశాంత్కి కావచ్చు, యావరికి కావచ్చు, ఏదో సెంటిమెంట్గా ఏదో వాళ్ళకి మంచి చేద్దామని వాళ్ళు వీక్ అని సపోర్ట్ చేశానటంలో ఎలాంటి నిజం లేదు. కేవలం వాళ్ళు రైతు బిడ్డ, కామన్ మ్యాన్, ఈ 2 పాయింట్ల మీద వీళ్ళకి సపోర్ట్ చేస్తే నాకు బయట నుంచి సపోర్ట్ వస్తుంది, సో నేను గెలవడానికి మంచిగా ఇదొక ఛాన్స్ అనుకున్నాడు. అందుకనే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు, వాళ్ళు తప్పులు చేసినా కూడా. సో ఇప్పుడు మళ్ళీ అమర్దీప్కి కావచ్చు, లేదంటే శోభాకి కావచ్చు కొంచెం సపోర్ట్గా ఉంటున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళ మీద కూడా ఆడియన్స్లో మంచి పాజిటివిటీనే ఉంది. అందుకని ఇన్ని వీక్స్గా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళని కూడా నేను కొంచెం మోటివేట్ చేస్తున్నట్లు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లు ఉంటే నాకు అది ప్లస్ అవుతుంది అనుకొని కొన్ని వారాలుగా అమర్దీప్కి అలాగే శోభాకి కూడా కొంచెం తను మోటివేషన్ చేస్తూ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు చేశాడు. కానీ అమర్దీప్ విషయంలో నీకే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి కెప్టెన్సీలో తన మాట తప్పడం, ఆ టైంలో తనకి శివాజీకి చాలా నెగిటివిటీ వచ్చేసింది. అలాగే అమర్దీప్కి కూడా చాలా గ్రాఫ్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు అమర్దీప్ అనే వ్యక్తి విన్నర్ రేస్లో అస్సలు లేడు, కానీ ఆ ఇన్సిడెంట్స్ తర్వాత అమర్దీప్ గ్రాఫ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇప్పుడు విన్నర్ రేస్లో అమర్దీప్ ఒకవేళ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే అంత గట్టి పోటీ ఉందన్నమాట. సో మెయిన్గా ఇంకా బిగ్ బాస్లో అయితే శివాజీ ఆట
మనం బయట ఊహించినంతగా అయితే ఏం లేదు. ఆ చాణక్యుడు లెవెల్లో అయితే ఆడట్లేదు, ఏదో నార్మల్గా నడిపిస్తున్నాడు అంతే అని అయితే నాకు అనిపించింది. ఒకవేళ శివాజీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు తనని ఎందుకు ఇష్టపడుతున్నారు, తను ఎందుకు గెలవాలనుకుంటున్నారు అనేది కూడా వీడియో కింద కామెంట్ చేయండి. సో ఎలాగూ కేవలం ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు విన్నర్ రేస్లో డెఫినెట్లీ శివాజీ, అమర్దీప్, ప్రశాంత్ వీళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరు అవుతారని అనుకుంటున్నారు. సో వీళ్ళు కాకపోతే ఇంకెవరు అవుతారనేది కూడా ఒకసారి బిగ్ బాస్ ఎవరైనా చూస్తుంటే, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతుంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో అలాగే బిగ్ బాస్ తర్వాత ఒకవేళ బిగ్ బాస్లో శివాజీ విన్నర్ అయి గెలిస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడా లేదంటే రాజకీయాల వైపు వెళ్తాడా, సినిమాల వైపు వస్తాడా అంటే అఫ్ కోర్స్ ఓడిపోయినా గెలిచినా ఉంటే సినిమాల్లో ఉంటాడు, లేదంటే రాజకీయాల్లో ఉంటాడు. ఈ రెండింట్లో మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాడు, అది పక్కా. సో మరి ఈ రెండింటిలో దేంట్లోకి వెళ్తాడు అనేది కూడా ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇది శివాజీ గురించి. సో ఇప్పటి వరకు సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కూడా మీకు అంతో ఇంతో ఉపయోగపడే వీడియోనే చేస్తాను కాబట్టి, ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో నా హార్డ్ వర్క్కి ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి. జై హింద్.